రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల హక్కులను విస్మరిస్తోందని ఆరోపిస్తూ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో వేములవాడలో భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఎన్నికల సమయంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం హామీలు ఇస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాలను విస్మరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా విద్యార్థుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పెండింగ్లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి కడారి శివ, నాయకులు సాయి కుమార్, నందిని, నాగరాణి తదితరులు పాల్గొన్నారు. మరి గతంలో కూడా ఎస్ఎఫ్ఐ అనేక దఫాలుగా మేము ఆందోళన ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈరోజు యాజమాన్యాలు కూడా ఈరోజు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు ఈరోజు దఫల వారీగా మేము ఈరోజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయినా కానీ ఇచ్చిన మాటను ఈరోజు నిలబెట్టుకోక ఈరోజు గాలికి ఈరోజు మాటలు మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వానికి ఈరోజు మేము ఎస్ఎఫ్ఐకి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్ జరుగుతూ ఉంది. మరి అక్కడికి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఈరోజు విద్యార్థులకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఇవ్వడం కోసం మేము ఈరోజు పాటుపడుతున్నామని చెప్తా ఉన్నారు. ఈరోజు ఇన్నేళ్ల కొద్ది ఈరోజు 8,000 పైచిలకు కోట్ల రూపాయలు ఈరోజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్నాయి. మరి ఏ విధంగా విద్యార్థులకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఇస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులపైన చిత్తశుద్ధి ఉంటే వెంటనే స్కాలర్షిప్లను, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు భిక్షాటన చేస్తూ ఉన్నాం. లేని ఎడల రానున్న రోజుల్లో రోజుకొక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఎంచుకొని మరి విద్యార్థుల స్కాలర్షిప్లు వచ్చేంత వరకు కూడా ఎస్ఎఫ్ఐ ఉద్యమాలు, పోరాటాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా పేరు మల్లారపు ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ రాజకీయ జిల్లా కార్యదర్శి.